సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని పురాతన మల్కబావిని సందర్శించారు కామారెడ్డి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పున్నా రాజేశ్వర్ ముద్రాజ్. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు పవన్ కుమార్, ఎండి ఫయూమ్, కల్పకవనం అర్బన్ పార్క్ లో ఉన్న మల్కబావి విశిష్టతను వారికి తెలిపారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ అధినేత నకీర్తి నగేష్ ఆధ్వర్యంలో ఉన్న రాజేశ్వరరావు ముద్రాజ్ కు శాల్వా సత్కరించి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా పున్నా రాజేశ్వర్ ముద్రాజ్ మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను, జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గజ్వేల్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన మల్కబావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం అవసరమని, భావి తరాలకు మన సంస్కృతిని, సాంప్రదాయాలను తెలియచేసి ఇలాంటి కట్టడాలను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గజ్వేల్ అంటే గజవెల్లవ అనే పేరు చివరి స్థాయిగా ఉండే విధంగా ఈ ప్రాంత నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంపరి శ్రీనివాస్, రాజేశ్వర్, నజీర్, సూర్యం, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మరి ఈరోజు గజ్వేల్కి రావడం జరిగింది. మరి గజ్వేల్ చాలా అభివృద్ధి దశలో ముందటికి దూసుకెళ్ళింది. గత మేము 20 సంవత్సరాల కింద వచ్చినప్పుడు మరి గజ్వేలు నోవేర్ లెక్క ఉండే, ఇప్పుడు అటువంటిది చాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఈ గజ్వేల్లో ఈ ముల్కబావి చాలా గొప్పగా మరి కొన్ని వందల సంవత్సరాల కింద కట్టిన బావి. ఆ బావి చూస్తే చాలా సంతోషంగా మరి మీరు కింది వరకు దిగి బావిని పూర్తి స్థాయిలో తిలకించినాం. మరి ఇటువంటి బావి ఆ రోజుల్లో నిర్మించేందుకు మరి ఆ రోజుల వాళ్ళందరికీ కూడా మాకు ఎంతో సంతోషం కలిగింది. మరి ఇటువంటి గజ్వేల్కు మేము వచ్చుడు ఎంతో ముఖ్యము. మరి ఈ మధ్యలోనే మనకు ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పండుగలు వచ్చినాయి. మరి అందరికీ కూడా ఆ శ్రీరాముడి, ఆ హనుమంతుని భక్తి శ్రద్ధలతో ఉండి మరి అందరికీ మంచి జరగాలని నేను మనసారా కోరుకుంటూ మరోసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను.